చూడండి ఇంకోటి కూడా వేసుకున్నాము. ఇట్లా పచ్చిగా ఉండగానే చపాతీ తీసి దీని మీద వేసుకోవాలి. చూడండి అంతా ఇలా కలుపుకోవాలి. లైట్గా నూనె వేసుకున్నాము. చూడండి లైట్గా నూనె వేసుకున్నాము. చూడండి అప్పుడే కాలుతుంటే పొంగుతుంది ఇది. ఇప్పుడు మనం తిప్పేసుకున్నాము. చపాతీ కంటే ఆమ్లెట్ పెద్దగా వచ్చింది. దాని లోపలికి పెట్టి ఫోల్డ్ చేద్దాం మనం. ఇప్పుడు ఇవన్నీ ఇలా కాల్చుకున్నాక ఇప్పుడు మన చపాతీ కూడా పక్కకి వేసుకున్నాము. ఇప్పుడు ఈ ప్యాన్ పక్కకు పెట్టేసి బాగా పెట్టుకున్నాము. బాగా పక్క పెట్టుకున్నాము. ఇస్తా చపాతీ వేసుకున్నాము. మనం దీంట్లో కొద్దిగా బటర్ వేసుకున్నాము. కొద్దిగా బటర్ వేసుకొని లైట్గా కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. బటర్ మాడిపోకుండా ఉండడానికి. చూడండి ఇట్లా బటర్ వేసుకున్నాక ఇట్లా ఇలా కలుపుకోవాలి. ఈ బటర్ అంతా మెల్ట్ అయిపోవాలి బాగా. ఇప్పుడు మనము కట్ చేసుకున్న ఇవన్నీ వేసుకున్నాము. జస్ట్ లైట్గా ఫ్రై కావాలి. ఇవి సాఫ్ట్గా అయ్యేంత వరకు మాత్రమే. ఇవి కొంచెం సాఫ్ట్ కావాలి బాగా. దీనికి ఎక్కువ ఆయిల్ పట్టదు, ఎక్కువ బటర్ కూడా పట్టదు. ఒక లైట్గా వేసుకున్నాను ఇవి సాఫ్ట్ కావడానికి. దీనిలో లైట్గా మనం ఇప్పుడు కొద్దిగా ఉప్పు చల్లుకున్నాము. చూడండి లైట్గా ఉప్పు చల్లుకోవాలి. కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలి లైట్గా. చూడండి లైట్గా ఇట్లా మగ్గాలి ఇవి. ఇప్పుడు లైట్గా కొద్దిగా కొత్తిమీర తుంచేసుకున్నాము.
చూడండి, ఇవి మగ్గడానికి కాస్త టైం పడుతుంది. ఎక్కువ మరీ సాఫ్ట్గా మగ్గాల్సిన అవసరం లేదు. ఒక 50% మగ్గుతో సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేస్తాం కదా, కొద్దిగా నిమ్మరసం పిండుకుందాము. సగంలో కొద్దిగా చిన్న ముక్క వేసుకుంటున్నాను. ఒక సగం టీ స్పూన్ ఉంటుంది. ఇవి స్నాక్స్ లెక్క కానీ లేదంటే పొద్దునప్పుడు లంచ్ బాక్స్ కట్టడానికి కానీ బాగా పనికొస్తుంది ఇట్లా చేసుకుంటే. ఇంకొక 2 నిమిషాలు దీన్ని దించేద్దాము. ఫ్రెండ్స్, ఇది మగ్గిపోయింది. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేద్దాము. ఇంతే ఫ్రెండ్స్, దీంట్లో ఏం వేసేది లేదు. ఇప్పుడు మనం దీన్ని చపాతీలకి సెట్ చేసుకున్నాము. కొంచెం ముందు నీకు చేసిస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టమాటో సాస్ వేసుకున్నాము. ఇప్పుడు టమాటో సాస్ వేసుకొని మొత్తం మన చపాతీ అంతా స్ప్రెడ్ చేసుకుందాము. సో ఇట్లా వేసుకుంటే ఇది మంచి టేస్ట్ వస్తుంది. ఇది ఎట్లుందో అంతా ఇట్లా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు మనము దీన్ని ఇలా సెట్ చేసుకోవాలి. చూడండి, మొత్తం ఇట్లా సెట్ చేసుకొని చూడండి అన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని టూత్ పిక్ ఉంటుంది కదా, దీన్ని ఇలా పెట్టుకోవాలి ఊడిపోకుండా. చూడండి, రెడీ అయిపోయింది. చూడండి, ఇలా అన్నీ చేసుకోవాలి. నేను చేసి చూపిస్తాను. ఇప్పుడు జామ్ వేసుకోవాలి, సాస్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా స్ప్రెడ్ చేయాలి. వాళ్ళే బాగా చెప్తారు నాకన్నా. నాకు వినిపిస్తుంది నాని సూరి నాన్నగారు కాదు, సూర్యగారికి ఒక చిన్నగా మాట్లాడమను. నాన్నగారు బాగానే చెప్తున్నాడు మాకు. అట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇంకోటి కూడా చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ టూత్ పిక్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎగ్ బయటకు వచ్చిందని ఏం ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్, తినేదే కదా, ఏం కాదు. చూడండి ఫ్రెండ్స్, ఎగ్ రోలర్ రెడీ అయింది. మీరు ఒకసారి చేసుకోండి, ట్రై చేయండి, చాలా బాగుంటుంది.